ఓకే. ఎట్లా ఇలా మరి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఎమ్మెల్యేని ఎదుర్కొనే అంత? ఎమ్మెల్యేని ఎదుర్కొనేంత ధైర్యం అని కాదు గానీ, హ్మ్. ఇది మా వరకొచ్చేసరికల్లా ఇది గౌరవం పోతదేమోనని చెప్పేసి మేము దీనికోసం కొట్లాడడం జరిగింది. దీని వెనకాల ఉన్న మా నాయకుడు మా హ్మ్. జీవనన్న. హ్మ్. ఆయన ఖచ్చితంగా మాకేం చెప్పిండంటే, నేను మీకు సపోర్ట్‌గా ఉంటానని చెప్పిండు కాబట్టి, ఆయనిచ్చిన ధైర్యంతో, ఆయనిచ్చిన స్ఫూర్తితో ఇవాళ పదవి తెచ్చుకొని, ఇవాళ ఆయనకు నేనే ఏదైతే ఇప్పుడు మళ్ళా ఆయన పదవి కోసం ఇవాళ మేము కొట్లాడి, హ్మ్. ఆయనని గెలిపిస్తే మేము ఆయనకి గిఫ్ట్ ఇచ్చినట్టే అనుకుంటున్నాం. ఓకే. ఓకే. అంటే సరే జీవన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కౌన్సిల్ అందరూ సపోర్ట్ చేస్తారు మీకు డెఫినెట్. ఆటోమేటిక్‌గా. బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మీతో ఉన్నారు. మరి ఎంఐఎం వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసినారు? మీకు ఇండిపెండెన్స్ ఎట్లా సపోర్ట్ చేసినారు? బీజేపీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసినారు? చెప్పాను కదా ఇందాకే, హ్మ్. మంచితనంతో సపోర్ట్ చేశారు. హ్మ్. యాక్చువల్లీ ఏందనంటే వాళ్ళకి ఫస్ట్‌కెళ్ళే ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? ఎవరైతే మన పైన ఉండే అధ్యక్షులు ఎవరైనా ఉన్నా గూడా వాళ్ళు హ్మ్. మంచి వాళ్ళయి ఉండాలి. మున్సిపల్ కానీ ఎట్లాంటి పదవులైనా గానీ పెద్దవాళ్ళ స్థానంలో కూర్చున్నప్పుడు హ్మ్. వాళ్ళు ఏదైతే పదవి ఉందో దానికి న్యాయం చేసే వాళ్ళొస్తేనే మనకు బావుంటది. కొంచెం మన పనులేమన్నా ఉంటే చేసే వాళ్ళొస్తేనే బావుంటదని ఎవరైనా కోరుకుంటారు. అంతేనా? ఓకే. అట్లనే ఈ ఈ వీళ్ళైతే బావుంటది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు గాబట్టే, హ్మ్. ఈ అమ్మాయి అయితే మాకు చేయగలుగుతది. ఈ అమ్మాయి అయితే ఓకే అని అనుకున్నారు గాబట్టి, ఇవాళ వాళ్ళందరూ చెప్పాను కదా! అన్ని పార్టీలకు అతీతంగా నాకు సపోర్ట్ జేయడం జరిగింది. ఓకే. అంతేగాని డబ్బుల మహిమైతే ఏం లేదా? డబ్బుల మహిమ ఉందని మీరెందుకు అనుకుంటున్నారు? హ్మ్. అంటే రాజకీయం అన్నప్పుడు అవన్నీ ఉంటాయి గదా! ఏమో మంచితనంతో గూడా గావచ్చు గదా! హ్మ్. ప్రతి విషయము డబ్బులతోటే కూడుకునేది ఉండదు గదా! మంచితనం గూడా పనిచేస్తది గదా! హ్మ్. హ్మ్. సో, మంచితనం అని మేము అనుకుంటున్నాం. ఓకే.